గతంలో 2019 ఎన్నికల్లో కేవలం 3 మాత్రమే స్కోర్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఈసారి 19 నుంచి 22 వరకు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఒక 33 వరకు 30 నుంచి 33 వరకు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ స్కోర్ చేసేది కేవలం రాయలసీమ ప్రాంతంలోనే. ఈ రాయలసీమలో కూడాను ఇంతకుముందే చెప్పాను, కాంట్రాక్టర్ల బిల్లుల ప్రభావం ఉంది. ముఖ్యంగా సామాజిక వర్గాల వారీగా తీసుకుంటే రెడ్డి కమ్యూనిటీ నిట్ట నిలువున చీలింది. అక్కడ ముఖ్యంగా రెడ్డి కమ్యూనిటీ ఇంతకుముందు ఓన్ చేసుకుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓన్ చేసుకున్న రెడ్డి కమ్యూనిటీ ఈసారి నెమ్మదిగా పక్కకు జరిగింది. వాళ్ళు ఏదైతే ఆశించిన ఫలితాలైతే జగన్మోహన్ రెడ్డి నుంచి వాళ్ళు లేదు అనేది స్పష్టంగా గమనించాం. తర్వాత ఓవరాల్ ఎంటైర్ స్టేట్ మీకేమైందంటే ఎమ్మెల్యేకి అండ్ చీఫ్ మినిస్టర్కి, ఎమ్మెల్యేకి అండ్ సీఎంకి కనెక్టివిటీ మిస్ అయింది. ఏ ఎమ్మెల్యే కూడాను నేరుగా వెళ్ళి సీఎంని కలిస్తే పరిస్థితి లేదు, అసలు మంత్రులకే లేదు. ఆ కనెక్టివిటీ మిస్ అవ్వడం అది కూడా ప్రభావం చూపించిందని చెప్పొచ్చు. తర్వాత వాలంటీర్ వ్యవస్థ బలంగా ఉంది అనుకున్న వాలంటీర్ వ్యవస్థ ఇక్కడ గ్రామ పంచాయతీలు ఈ వ్యవస్థని నిర్వీర్యం చేసింది. అలాగే ఎమ్మెల్యేలను కూడా ఆ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళే మనిషి ఇప్పుడు ఎవరు లేరు, ఏదో ఫిర్యాదులు తీసుకొని వెళ్ళే పరిస్థితి లేరు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అనేవి తీవ్ర నష్టాలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను ప్రభావం చూపించిందనేది మనం చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఇది ఏంటంటే కేవలం వెల్ఫేర్ అనేది పనిచేయలేదు, మిగిలిన సమస్యలు అన్నీ కూడా ముఖ్యంగా నిరుద్యోగం అనేది తీవ్రమైన ప్రభావం చూపించింది. తర్వాత ఇక సామాజిక వర్గాల సమీకరణలు తీసుకుంటే ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఏదైతే కాపుకి శెట్టి బల్జకి పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితి ఉంది. ఫస్ట్ టైం కాపు శెట్టి బల్జ కలిసి పనిచేశాయి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా. అదొకటి క్యాస్ట్ ఈక్వేషన్ తీసుకోవచ్చు. మీకు కృష్ణా అండ్ గుంటూరు ఇటువైపు తీసుకుంటే కాపు అండ్ కమ్మ కూడా కలిసి పనిచేసాయి. ఎస్పెషల్లీ జనసేన వైపు కాపు ఉంటే తెలుగుదేశం పార్టీ వైపు కమ్మ సామాజిక వర్గం ఉంది. రెండు కూడా కలిసికట్టుగా పనిచేసాయి. మీకు ఉత్తరాంధ్ర గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఉత్తరాంధ్ర ఒక కమ్యూనిటీ బేస్ అయితే ఉండదు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గానికి పెక్యులర్ సమీకరణాలు ఉంటాయి, కొంత ఈక్వేషన్స్ మారుతుంటాయి. కాబట్టి ఇక్కడ సాంప్రదాయ ఓటర్లు తర్వాత ఎక్కడికక్కడ చీలికి వచ్చింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర విషయంలో అయితే ఎక్కువ బీసీలు ఉన్నారు. బీసీలు అయితే మాత్రం స్టిల్ మన యాజ్ పర్ అవర్ సర్వే బీసీలు స్టిల్ తెలుగుదేశం పార్టీ కూటమితోనే ట్రావెల్ చేశారని చెప్పొచ్చు. గతంలో ఏదైతే ఎస్సీ సామాజిక వర్గం, ఎస్టీ సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీతో కలిసి వెళ్ళిందో ఈసారి ఎస్సీలో కొంత శాతం అనేది ఒక 8 నుంచి 12% అనేది కొంత తగ్గింది. అది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి పడింది. ఎస్టీలో అయితే పెద్ద మార్పు అయితే లేదు. ఎస్టీల విషయంలో, ఎస్టీ సామాజిక వర్గాల విషయంలో, ఎస్టీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల విషయంలో తెలుగుదేశం పార్టీ ఏం స్కోర్ చేయలేకపోయిందనేదే చెప్పొచ్చు. ఇక గోదావరి జిల్లాలో ఇంకోటి ఏంటంటే ఇంతకుముందే చెప్పాను, ఆక్వా రైతులు ఇవన్నిటికంటే కూడాను పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ బలంగా పనిచేసింది. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఎంటైర్ స్టేట్ పనిచేసింది. అంటే ఒక నియోజకవర్గంలో వాళ్ళకి 2000 ఓట్లే ఉంటే ఆ 2000 ఓట్లు కూడా కన్సాలిడేట్ అయ్యి పూర్తిగా తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి పడడానికి సహకరించారు. దాంతోపాటు వాళ్ళు ఒక 10 మందిని తీసుకురావడానికి అయితే మాత్రం చివరి వరకు కష్టపడ్డారనేది స్పష్టంగా గమనించవచ్చు మనం. తర్వాత అమలాపురం లాంటి పార్లమెంట్ సెగ్మెంట్లో ముఖ్యంగా అక్కడ ఒక 250 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల్ని అరెస్ట్ చేశారు. అక్కడ కోనసీమ అల్లర్ల విషయంలో ఇంజనీరింగ్ విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఆ ప్రభావం కూడా మనం స్పష్టంగా గమనించాం. తర్వాత మేనిఫెస్టో ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఏం క్లెయిమ్ చేస్తుందంటే, వైఎస్ఆర్సీపీ మేము అంతమందికి ఇచ్చాం కదా, ఎందుకు ఓటేయరు, తిన్నారు కదా, ఎందుకు ఓటేయరు అనేది ఒక ప్రధాన ప్రశ్న అనేది వాళ్ళు రైజ్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ మేనిఫెస్టో కూడా బలంగా తీసుకెళ్లడంలో కూటమి సక్సెస్ అయింది. కూటమి పార్టీల మధ్య ఓటు బదిలీ కూడాను సవ్యంగా జరిగింది. పోల్ మేనేజ్మెంట్ కూడాను బలంగా చేశారు. ముఖ్యంగా ఏంటంటే ఈ మేనిఫెస్టో విషయంలో వీళ్ళు చెప్పింది అనేది రీచ్ అయిందనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు వచ్చినా సంక్షేమ పథకాల్లో కోత పెట్టలేరు, ఎంత అదనంగా ఒక 500 1000 ఇవ్వాలి అనేది ఉంటుంది, కానీ కోత అనేది ఉండదు అనేది వాళ్ళకి ప్రజలకు కూడా అర్థమైంది. తర్వాత ఇంకోటి ఏంటంటే
ఏదైతే పెన్షన్ అన్నారో ఆ పెన్షన్ కాస్త నేను 3.5 ఏళ్ళ వరకు నేను ఇవ్వలేను అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు, వేరే చంద్రబాబు ఇమీడియట్గా నెక్స్ట్ మంత్ నుంచి నేను ఇస్తాను ఈ 4,000 ప్లస్ ఇది మొత్తం అంతా కలిపి ఎరియర్స్ అన్నీ కల్పిస్తాను అనుకునేటప్పుడు ఆ ఎఫెక్ట్ కూడాను వృద్ధుల మీద స్పష్టంగా కనిపించింది అనేది చెప్పొచ్చు. సో ఏ విధంగా చూసుకున్నా కూడా ఇక వేవ్ ఉంటే, వేవ్ అనేది మనం అంచనా వేయం, ఎందుకంటే వేవ్ ఉంటే అనేది 135 క్రాస్ అవుతుంది అనేది, అంటే అంచనాల వరకు మనం వెళ్ళాం. మనకి ఏది రైజ్ కానీ ఇంకొక సెఫాలజీ కానీ సెఫాలజిస్ట్ కానీ ఏ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏది కూడాను ఎమోషన్ కోషెంట్లో వెళ్ళదు. ఎమోషనల్ నాకు వీళ్ళు తెలుసు, వీళ్ళకి కొంచెం ఎక్కువ సీట్లు ఇద్దాం, వీళ్ళకి ఎక్కువ సీట్లు ఇద్దాం అలా ఏముండదు. కేవలం ఓవరాల్గా తీసుకుంటే మీకు కూటమి అనేది బ్రహ్మాండంగా స్కోర్ చేస్తుంది. ఆ 130 ప్లస్ 135 ప్లస్లు అనేవి ఆ గణాంకాలు అయితే మనం ఇవ్వట్లేదు, కానీ ఇది ఓవరాల్గా రైజ్ యాజ్ పర్ అవర్ రీసెర్చ్ కూటమి అధికారంలోకి వస్తుంది. మీరు మళ్ళీ మనం కలవచ్చు, స్పష్టంగా మనం డిస్కస్ చేయొచ్చు. మీకేమైనా సందేహాలు ఏమైనా ఉంటే మీరు అడగచ్చు. ఫస్ట్ ఇదే, నా పేరు ప్రవీణ్ అండి, ప్రవీణ్ పుల్లట. ఇప్పుడు నేను రైస్ సిఎండి అనండి, రైస్ సిఇఓ అనండి, నేనే అంతా మొత్తం చూస్తున్నాను. మనకు విజయవాడలో ఆఫీస్ ఉంది, తర్వాత హైదరాబాద్లో ఆఫీస్ ఉంది. ఏదైనా రీసెర్చ్ ఎంటైర్ ఇండియా ఎక్కడైనా రీసెర్చ్, ఏదైనా రీసెర్చ్ అండ్ అలాంటిది కానీ ఎలాంటి టాస్క్ కానీ మనం తీసుకుంటాం. అది పొలిటికల్ రీసెర్చ్ అనండి, మార్కెట్ రీసెర్చ్ అనండి, ఏదైనా చేస్తాం. సో యాజ్ పర్ అవర్ ఎక్కడ కూడా మనం ఇంకా వైఫల్యం అని చెందలేదు, ఇంకా పరాజయాలు ఇంకా లేవు. ఇక్కడి నుంచి చూడాలి మనం. చెప్పండి. థ్యాంక్ యూ. గుడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఎస్సీ ఎస్టీ నేను ఇప్పటికే చెప్పాను, కాకపోతే మహిళలు ఏ ఓటర్లు కూడాను గంపగుత్తగా ఒక పార్టీకి వేస్తారు అనుకోవడానికి లేదండి. ఎందుకంటే ప్రతి నియోజకవర్గానికి అది మారుతుంటుంది. ఫర్ సపోజ్ ఒక తంబళ్ళపల్లి తీసుకోండి, లేకపోతే ఒక ఇచ్చాపురం తీసుకోండి, ఏదైనా ఒక నియోజకవర్గం తీసుకునేటప్పుడు మహిళలు అనేవాళ్ళు సాంప్రదాయ ఓటర్లు ఈ పార్టీకి ఉంటారు, ఆ పార్టీకి ఉంటారు, వైఎస్ఆర్సీపీకి ఉంటారు, టీడీపీకి ఉంటారు, జనసేనకు ఉంటారు. దాంట్లోనే స్ప్లిట్ వచ్చేస్తుంది, క్లియర్గా స్ప్లిట్ వస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది, కొంతమంది అసంతృప్తి మహిళలు కూడా ఉంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్లో మేము వెళ్ళినప్పుడు ఏంటంటే, అమ్మ ఎంపీ క్యాండిడేట్ వస్తున్నారు, కొంచెం కనీసం లైట్ ఉంది కదమ్మా, పవర్ ఉంది కదా, వేసుకోవచ్చు కదా అంటే, బిల్ నువ్వు కడతావా అని అడిగింది ఆవిడ. అంటే మహిళలు కాదు, వృద్ధులు కాదు, అందరిలోనూ అసంతృప్తి ఉంది. అది గుంభనంగా ఉండేటప్పుడు ఒక సెగ్మెంటు ఈ మహిళలు, లేకపోతే ఈ 18 నుంచి 30 వయసు వాళ్ళు, వీళ్ళందరూ ఒక పార్టీకి వేస్తారు అనేది ఒక ఘాటను కట్టడం అనేది కరెక్ట్ కాదు. యాజ్ పర్ అవర్ రీసెర్చ్ కూడాను ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క విధంగా మహిళలు ఓటింగ్ పర్సంటేజ్ ఉంది. ఓటింగ్ ఓవరాల్గా మీరు తీసుకుంటే మీరు వేసే క్వశ్చన్లోనే ఇది ఉంది, వ్యాలిడిటీ ఉంది. ఎందుకంటే ఓవరాల్గా మహిళల శాతం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మొత్తం మీరు ఓటింగ్ ఇవి తీసుకోండి, ఓటర్స్ లిస్ట్ తీసుకోండి, ఓవరాల్గా మహిళల శాతం ఎక్కువ ఉంటుంది. దానికి తోడు ఈసారి పర్సంటేజ్ కూడా పెరిగింది. కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క మాదిరి ఉంటుంది, కానీ మహిళలు ఈ పార్టీకి వేశారు, ఈ పార్టీకి వేయలేదు అనేది అలా చెప్పలేం మనం, అది కరెక్ట్ కూడా కాదు. తర్వాత ఎస్సీ విషయంలో ఎస్సీ పర్సంటేజ్ నేను ఇంతకుముందే చెప్పాను, అరౌండ్ 8% అనేది వైఎస్ఆర్సీపీకి తగ్గింది. గతంలో చూస్తే ఎస్టీ స్టిల్ వైఎస్ఆర్సీపీ వైపు ఉంది. యువత కూడా అంతేనండి. యువత కూడా ప్రతి నియోజకవర్గాన్ని మారుతుంది. కాకపోతే ఓవరాల్గా యువత చూసుకుంటే ఎక్కువగా జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి వైపు ఎక్కువ ర్యాలీ అయింది అనేది చెప్పొచ్చు ఓవరాల్గా. శ్రీకాకుళం నియోజకవర్గాలు అంటే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు, రేపు పొద్దున మీకు డిస్కషన్స్ ఉంటాయి. ఇండివిజువల్గా ఒక్కొక్క నియోజకవర్గం వారీగా వెళ్ళొద్దురండి. చెప్పాలంటే చెప్పేయచ్చు, మొత్తం 175 నియోజకవర్గాల జాబితా ఉంది, మీకు కావాలంటే పంపించేస్తాను. అంటే మరి నేను అసలు ఏ విశాఖపట్నంలో లేకపోతే అమలాపురంలో పెట్టుకోవాల్సింది, ఎందుకంటే వాళ్ళు కూడా అడుగుండేవాళ్ళు పాపం. చెప్పండి, చెప్తాను నేను. ఏముంది, మన ఫింగర్ టిప్స్ మీద ఉంది. ఇచ్చాపురం టీడీపీ,
పలాస టీడీపీ, టెక్కలి టీడీపీ, పాతపట్నం వైసీపీ, శ్రీకాకుళం వైసీపీ, నరసన్నపేట వైసీపీ, అగైన్ ఇంకోటి ఆమ్దాల్ వలస ఉంది, ఆమ్దాల్ వలస టీడీపీ. అయిపోయిందా? అంటే శ్రీకాకుళం పార్లమెంట్ వరకు నేను చెప్పాను. హెచ్ఆర్లో కూడా వైసీపీ. ఏది పాలకొండ అది క్లోజ్ కంటెస్ట్ ఉందండి. జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంది. అది రాజం టీడీపీ. ఇంకా సార్ మీరేమైనా అడిగితే నేను